రత్నంలా మెరిసే బీచ్, బంగారు ఇసుక తిన్నెలపై అలల సవ్వడి, అద్భుత నీలి ఆకాశం, ప్రశాంతంగా వీచే గాలి, సముద్రపు చిరుగర్జన ఊహించుకుంటేనే మనసు పులకించిపోతుంది కదూ. విశాఖ ఒడిలో ప్రకృతి అందాలు పరుచుకున్న ఇలాంటి ప్రదేశాలను ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రపంచ ప్రసిద్ధి చేయాలి. జనాలకు ఆ మధురానుభూతులు ఆస్వాదించే అవకాశం కల్పించాలి. ఆదాయ వనరుగా మార్చుకోవాలి. మరి గత ప్రభుత్వం ఏం చేసింది అంటే రిషికొండ అందాలను చెరుగొట్టి ప్రకృతితో మమేకమయ్యే ఆ అందాన్ని, ఆనందాన్ని తన కుటుంబం ఒక్కటే పొందాలి అనే పెరాసతో ప్రజాధనాన్ని వెచ్చించి తన అభిరుచికి అనుగుణంగా ప్యాలెస్ నిర్మించుకొని నివాసం ఉందాము అనుకున్న నాటి పాలకుడు జగన్ రెడ్డి. ముందు నుంచి ప్రజల ప్రాపర్టీగా ఉండాల్సిందే అంటూ పట్టుబట్టిన కూటమి సర్కార్ ఆ దిశగానే ఆనాడు పోరాడింది. ఈనాడు అలాగే అడుగులు వేస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న సామెతను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలకు అనుగుణంగా, ఆశయాలకు అద్దం పట్టేలా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన ఆ బాధ్యత తీసుకుంది. రిషికొండ రిసార్ట్స్ ను ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలని తీర్మానించి ఆమోదం కోసం ప్రభుత్వానికి తమ అభిప్రాయాన్ని చెప్పనున్నారు. ఋషికొండపై జగన్ జమానాలో కట్టిన ప్యాలెస్ చూసేందుకు విపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ వెళితే ఇదిగో ఇలా అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి సర్కార్లో ఆయనే ఉప ముఖ్యమంత్రి. పైగా ఆయన పార్టీకి చెందిన లీడరే పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఆ ప్యాలెస్ లో అధికారికంగా కలియ తిరిగారు. రెండేళ్లలో మనం ఓ రెండేళ్లు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఏపీని 3 ముక్కలు చేయాలనుకున్నారు. 3 రాజధానుల పేరిట 5 ఏళ్ల పాలనను మమా అనిపించారు. చివరకు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అనాథను చేసి నీచ చరిత్రకు బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తికెక్కారు నాటి సీఎం జగన్ రెడ్డి. అమరావతిని మాత్రమే చెరబట్టారని ఇన్నాళ్లు అనుకున్న అఖిలాంధ్రులకు మరో షాకింగ్ ఇచ్చింది కూడా జగనుడే అని గుర్తుండొచ్చు, లేకపోవచ్చు. విశాఖలో పులివెందుల సంస్కృతితో తన మంది మాగాదులు చెరబడితే ఋషికొండ రిసార్ట్ ను జగన్ సొంత కుటుంబమే కబంధ హస్తాల్లోకి తీసుకుంది. అదే జగన్ రాజకోట రహస్యం. పేదల ప్రతినిధిగా బీదారుపులు అరిచిన మాజీ సీఎం జగన్ రెడ్డి పెత్తందారి ఆలోచనలతో ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. సింపుల్ గా 7 భవనాలు, 3 ఇళ్లు, 12 పడక గదులతో రాజప్రసాదాన్ని తలదన్నేలా విలాసవంతమైన భవంతులు నిర్మించుకున్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ఋషికొండ ప్యాలెస్లను తలదన్నేలా తన భార్య భారతిరెడ్డి అభిరుచికి అనుగుణంగా నగిశీలు చెక్కించిన మహాపాలకులు జగన్ రెడ్డి. రెండోసారి పాలనా పగ్గాలు తానే చేపడతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఋషికొండను సొంత ఆస్తిగా మార్చుకోవాలన్న తన దుష్ట బుద్ధికి రెక్కలు తొడిగారు. రాజధానిని విశాఖకు మార్చేసి ఋషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ ప్రభువుల ఆదేశాలను దేవుడిచ్చిన చెల్లెలు నాటి టూరిజం మంత్రి రోజా, పలువురు ఉన్నతాధికారులు కలిసి కుట్రలను అధికారికంగా అమలు చేశారు. ఋషికొండపై పర్యాటక శాఖ గతంలో దృఢంగా నిర్మించిన భవనాల్ని నేలమట్టం చేశారు. రిసార్ట్లు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి పర్మిషన్లు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. అనుమతి ఒకదానికి తీసుకుని నిర్మాణాలు మరోటి చేస్తున్నా అప్పటి ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స, గుడివాడతో పాటు పర్యాటక మంత్రి రోజా, ఇతర అధికారులు మాత్రం అవి రిసార్ట్లేనని నమ్మబలికారు. ఇక పులివెందుల పులకేసి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి ఋషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించడంతో సీఎం హోదాలో జగనాలు ఆడిన అధికారిక కుట్ర బహిర్గతమైంది. జగన్ రెడ్డి ఫ్యామిలీ నివాసం కోసమే ఋషికొండ ప్యాలెస్. ఆ ఉద్దేశంతోనే తొలి నుంచి నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా 2-3 సార్లు ప్రత్యక్షంగా, 100 సార్లు సలహాలు, సూచనలు పరోక్షంగా చేశారు. అంతేనా, విదేశాల నుంచి లక్షలు వెచ్చించి విద్యుత్ శాండిలేర్లు, విశాలమైన కారిడార్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన పాలరాతి షాండిలేర్స్ తో అలంకరించారు.
ప్రపంచ నలుమూలల నుంచి అత్యంత కాస్ట్లీ ఫర్నిచర్ ను ఆర్డర్ చేశారు. ఏకంగా 454 కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7 అద్భుతంగా కట్టించారు. వాటిలో స్పెషల్ భవనాలు 3, వాటిలో పడక గదులు అక్షరాల 12. అత్యంత రహస్యంగా సాగిన ఈ నిర్మాణాలు జగన్ జమానాలో అనుమతి లేని వారిని ఎవరిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదంటే ఎంత పకడ్బందీగా నిర్మించారో అర్థం చేసుకోండి. చివరకు ప్రతిపక్ష నాయకులుగా అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్యాలెస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే 100 మంది పోలీసుల్ని మోహరించి అడ్డంగా అడ్డుకున్నారు. సీన్ కట్ చేస్తే 400 కోట్లకు పైగా ప్రజాధనంతో దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కలియ తిరిగారు. జరిగిన టైమే జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది, పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంత 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్ 7 బ్లాక్స్, కానీ కట్టింది 4 బ్లాకులు, దానికే 354 కోట్లు లేదంటే మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికి ఉండుంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖను చెరబట్టి జగన్ రిషికొండ రిసార్ట్స్ లో 454 కోట్ల ఖర్చుతో చేపట్టిన నిర్మాణాలు వృధాగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు. గతంలో రిషికొండ రిసార్ట్స్ గా ఉన్నప్పుడు ఏటా 7 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ప్రస్తుతం కరెంటు బిల్లు రూపంలో ఏటా 15 లక్షలు ప్రభుత్వమే ఎదురు కట్టాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నరైంది. ఏం చేయాలని తరచూ తనను అడగడం కాదు, తమకు బాధ్యత ఉందని అందరూ గుర్తెరగాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రిషికొండ రిసార్ట్స్ ను ప్రైవేట్ కిచ్చి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చాలని జనసేన శాసనసభాపక్షం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేబినెట్ లో కూడా పెట్టాలని సహచర మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్లకు సూచించారు పవన్ కళ్యాణ్. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి, అంతే కదా. నేను కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని అమ్మడాలు పెట్టగలరు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ, లైక్ సింగపూర్ గవర్నమెంట్, మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. విశాఖకు తలమానికమైన ఈ రిసార్ట్స్ ను తక్షణ ఆదాయ మార్గంగా మార్చాలి. తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకోవడం కంటే 100 కోట్లు పెట్టుబడి పెట్టిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలన్నారు పవన్. రిషికొండ రిసార్ట్స్ ను ప్రభుత్వ ప్రాపర్టీగానే ఉంచి ఇన్కమ్ జనరేటింగ్ వచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు. ఇప్పటికే పలుచోట్ల పెచ్చులుడింది, పలుచోట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయి. అన్నిటినీ సెట్ చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి సిద్ధం చేస్తే డెస్టినేషన్ ప్లేస్ గా తీర్చిదిద్దాలని కూటమిలో భాగస్వామ్య పార్టీగా జనసేన శాసనసభాపక్షం రిషికొండ సాక్షిగా తీర్మానం చేసింది. సర్కారుకు ఆదాయం వచ్చే సింగపూర్, దుబాయ్ మోడల్స్ ను ఉదాహరించారు పవన్ కళ్యాణ్. దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్. సో అట్లాగే వైజాగ్ హాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ కూర్చొని వీ షుడ్ పాస్ అ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరపున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలను డిలే చేయకూడదు. ఆశయం సదాశయమైతే అందరూ వావ్ అంటారు, దాని వెనుక దురుద్దేశం ఉంటే ఎవరైనా చీ కొడతారు. రిషికొండపై జరిగిన నిర్మాణాన్ని నాటి సీఎం జగన్ సొంతంగా వాడుకొని ఉన్న ఆదాయానికి గంటి కొట్టడమే కాదు,
నయా పైసా రాబడి రాకుండా ప్లాన్ చేశారు. ఇప్పుడున్న కూటమి సర్కారులో బాధ్యతాయుతమైన పార్టీగా ఉన్న జనసేన, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు ఆశయాలకు అనుగుణంగా మనీ జనరేట్ చేసేలా సింగపూర్, దుబాయ్లో సక్సెస్ గా రన్ అవుతున్నట్లుగా బ్లూ ప్రింట్ రెడీ చేస్తోంది. దోచుకునే పాలకుడికి, సేవకుడిగా ఉండే పాలకుడికి మధ్య ఇదీ తేడా.